ప్రతి దినం యేసయ్య పాదాలను మనం చేరాలి. యేసయ్య పాదాలు ప్రతి దినం ఎందుకు మనం పట్టుకోవాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉన్నారు. తెలుసు మనందరికీ. బైబిల్‌లో అక్కాచెల్లెలు అనటంతోటి ఎవరమ్మా అక్కాచెల్లెళ్ళు? మన చుట్టాలే వాళ్ళు. ఎవరు? మరియ, మార్త. మార్త అక్క ఎప్పుడు పని, 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 పని. ఎప్పుడు పని బిజీలో ఉండేది. కానీ తన సహోదరి అయిన మరియ మాత్రం యేసయ్య పాదాల చెంత కూర్చుంది. యేసయ్య అంటారు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమి ఎన్నుకున్నదట? అంటే ఈ సృష్టి అంతటిలో ఉత్తమమైనది ఏదో తెలుసా? యేసయ్య పాదాల చెంత కూర్చోవటమే అన్నిటికంటే అతి శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి పని. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని యేసు ప్రభువారు మరియ గూర్చి సాక్ష్యం చెప్తాడు. మీరు ఆలోచించండి. ఎందుకు మరియ యేసయ్య పాదాలను కోరుకుంది? మరియే కాదు, ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న బిడ్డ, దినంలో ఎన్ని గంటలు యేసయ్య పాదాల చెంత నువ్వు కూర్చోగలవో, ఎంత ఎక్కువ సమయం యేసయ్య పాదాల చెంత నువ్వు గడపగలవో, అంత ఎక్కువ సమయం యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్య పాదపీఠము ఎదుట మనం సాగిలపడి ఆరాధిస్తూ బ్రతుకుదాం. అసలు ఇంతకీ యేసయ్య పాదాల దగ్గర ఏముంది? యేసయ్య పాదాల చెంత అనుక్షణం మనం గడిపితే మనం ఏం పొందుకుంటాం? రెండు విలువైన మాటలు మీకు గుర్తుకు తెచ్చి వాక్యపు లోతుల్లోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 22వ వచనం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, ఆయన సమస్తమును లోపరిచినప్పుడు, కాచిన దానికి ముందు ఇంకో మాట ఉంటుంది. రైట్, నాతో కలిసి చెప్పండి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఇక నా వైపు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒకే మాట అంటాడు. ఏమంటాడు? సమస్తమును ఆయన పాదముల క్రింద నీ ఉంచావు అంటాడు. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో నీకు కావలసిన మేలైన ప్రతిదీ యేసయ్య పాదాల చెంతే నీకు దొరుకుతుంది. నీకు కావలసింది ఎక్కడెక్కడో దొరుకుతుందని ఎక్కడెక్కడో వెతకటం కాదు, కానీ పరలోకపు తండ్రిట సమస్తము యేసయ్య పాదాల చెంతే తండ్రి ఉంచినట్లుగా వాక్యం అంటుంది. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి క్షణం యేసయ్య పాదాల చెంత మనం చేరితే యేసయ్య పాదాల చెంత దాగి ఉన్న సమస్తము మనం అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్య ద్వారా అనుగ్రహించబడే ఈవులను మనం కోరుకోవటం కాదు, కానీ ఆ ఈవినిచ్చిన దేవుణ్ణే మనం కోరుకునేటువంటి వాళ్ళగా ఉండాలి. మరోసారి చెప్తాను, దేవుడిచ్చే ఈవుల కొరకు మనం పరిగెత్తటం కాదు, ఆ ఈవులిచ్చేటువంటి దేవుణ్ణే మనం కోరుకొని ప్రతి క్షణం ఆయన పాదాల చెంత మరియలాగా మనం కూర్చుందాం. ఆ మధ్యకాలంలో ఒక చోట ఒక కథ నేను విన్నాను. ఒక రాజుగారు ఎక్కడో భయంకరమైన అపాయపు స్థితిలో చిక్కుకున్నప్పుడు
ఒక ముగ్గురు యవనస్తులు ఆ మరణాపాయపు స్థితి నుండి రాజును కాపాడారట. రాజు ఆ యవనస్తులను రాజ్యానికి తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురితో అన్నాడట, నాన్న ఇదిగో ఇది వజ్రాలు, మీకు ఎన్ని కావాలో అని తీసుకోండి. ఇది బంగారం, ఎంత బంగారం కావాలంటే అంత తీసుకోండి. ఇదిగో ఇది 2000 రూపాయల కాగితాలు, రేపో మాపో అది కూడా రద్దు చేయబోతున్నారంట మొత్తానికి. సరే ఏదేమైనా 2000 రూపాయల కాగితాలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి అంటే, ఆ మాట అంటంతో మొదటోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, వజ్రాల మూట తీసుకొని వెళ్ళాడు, మరలా కనపడలా. రెండోడు వచ్చాడు, బంగారం 2000 రూపాయల కాగితాలు అందినంత తీసుకొని వెళ్ళిపోయాడు. మూడోవుడు వచ్చి ఏం చేశాడో తెలుసా, రాజుని తీసుకొని వెళ్తున్నాడంట. ఒరి నువ్వు బంగారం తీసుకోకుండా వజ్రాలు తీసుకోకుండా రాజుని తీసుకొని వెళ్తున్నావేంట్రా అని అంటే అన్నాడంట, రాజు ఇచ్చే ఈవులు కాదు కానీ నాకు రాజే కావాలా. రాజుతో ఏం చేసుకుంటావురా అంటే, రాజు ఉంటే నాకు అన్నీ ఉన్నట్లే అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, రాజు ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రభు బిడ్డలారా, యేసయ్య ద్వారా దొరికే వాటి కోసం యేసయ్య దగ్గరికి మనం రావటం కాదు కానీ, యేసయ్యా నువ్వే నాకు కావాలయ్యా, నీ పాదాలు నాకు కావాలయ్యా, నా బ్రతుకు కాలమంతా నీ పాదాలు పట్టుకొని బ్రతుకుతానయ్యా అని ప్రతి క్షణం మరియలాగా ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకుందుముగాక. ఇంతకీ యేసయ్య పాదాల చెంత దేవుడు ఏముంచాడు? ఇందాక మనం విన్నాం కదా, సమస్తము ఏముంచాడటమ్మా? సమస్తము. నీ బ్రతుకులో నీకు నాకు ఏమేమి కావాలో మనకు కావలసిన ప్రతిదీ పరలోకపు తండ్రి యేసయ్య పాదాల చెంత ఉంచాడు. యేసయ్య పాదాల చెంత ఉండటాన్ని బట్టి కొంతమంది భక్తులు వాళ్ళ బ్రతుకులో ఏమేమి పొందుకున్నారో టకటక 4 విషయాలు చెప్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనయ్యున్నాను. ప్రైజ్ ది లార్డ్. 17వ వచనంలో మనం చూస్తాం, యోహాను గారు, అపోస్తుడైన యోహాను గారు పద్మాసు దీవిలో పరవాసిగా ఉన్నాడు. ఏ దీవిలో అంటే మానవ సంచారము లేనటువంటి దీవిలో పరవాసిగా ఉన్నాడు. ఆ పరవాసిగా ఉన్న యోహాను గారి దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై యోహాను ఎదుట నిలవబడ్డారు. అద్భుతం. యోహాను గారు ఏం చేశారంటే, యేసయ్య పాదాల మీద చచ్చిన వాడి వలె పడిపోయి ఉన్నాడంట. అంటే యేసయ్యను చూడటంతో ఎక్కడ పడిపోయాడు చెప్పాలి? ఎక్కడ పడిపోయాడు? పాదాల మీదే ఎందుకు పడిపోయాడు తెలుసా? యేసయ్య పాదాల దగ్గర ఏముందో యోహాను గారికి బాగా తెలుసు. ఆ పడిపోవటం కూడా ఎట్లా పడిపోయాడంట చెప్పాలి? చచ్చిన వాడి వలె. అంటే సచినోడిని ఇక ఆ స్థలంలో నుంచి వాడంతటి వాడు అక్కడి నుంచి కదలలేడు. చచ్చినోడు ఎట్లా కదలకుండా అక్కడే ఉండిపోతాడో, యోహాను గారు కూడా ఆయన పాదాల మీద కదలకుండా చచ్చినోడిలాగా పడిపోయి ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, మనం కూడా యేసయ్య పాదాల దగ్గర చచ్చిన వాళ్ళలాగా మనం పడిపోదుం గాక. ఆయన పాదాలను విడిచి ఇటు అటు వెళ్లకుండా, యేసయ్యా నీ పాదాలే నాకు కావాలి, నీ పాదాలు ముద్దాడాలి, నీ పాదాలను హత్తుకోవాలని ఆయన పాదాల చెంత చచ్చిన వాళ్ళగా మనం బ్రతుకుతూ ఉంటే, ఆ స్థితిలో మనకి ఏ కొరత ఉందో ఆయన పాదాలు మన కొరత తీర్చడం ప్రారంభించునుగాక. ఇప్పుడు యోహాను గారికి అక్కడ ఏం కొరత ఉందో తెలుసా? ఒక్కడే బిక్కుబిక్కుమంటూ భయపడతా బ్రతుకుతున్నాడు. పద్మాసు దీవిలో పరవాసిగా ఉన్నాడు. చాలాసార్లు మనం వింటాం కదా, వేడివేడిగా ఉన్నటువంటి నూనెలో యోహాను గారిని దించినట్లుగా
కానీ ఏవి కాకుండా దేవుడు కాపాడినట్లుగా ఇలాంటివి ఎన్నో తన జీవితంలో జరుగుతూ భయపడుతూ బ్రతుకుతూ ఉంటే చచ్చిన వాడిలాగా యేసయ్య పాదాల చెంత ఉన్న యోహాను దగ్గరికి వచ్చి తల మీద చేయి పెట్టి అంటాడు, భయపడకు, నేను మొదటివాడను కడపటివాడను, మృతుడనైతిని గాని యుగాయుగాలు నేను సజీవుడినై ఉన్నానని ఆయన గుండెల్లో ఉన్న భయాన్ని యేసు ప్రభు వారు తొలగిస్తున్నాడు. అద్భుతం. యేసయ్య పాదాల చెంత ప్రతి దినం చచ్చిన వాళ్ళలాగా మనం బ్రతుకుతూ ఉంటే నీ గుండెల్లో ఏ భయం ఉన్నా ఆ భయమంతటిని తొలగించి ధైర్యాన్ని ఇచ్చేదే యేసయ్య పాదాలు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, లోకంలో మన చుట్టూతో ఎంతోమంది ఉండొచ్చు. ఏ మనిషి ఇవ్వలేని ధైర్యం, ఏ స్థలము ఏ వ్యక్తి ఇవ్వలేని ధైర్యం యేసయ్య పాదాలు నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాయి. ఎప్పుడైనా గుండెల్లో భయం పెట్టుకొని, అంటే కొన్ని కలవరాలు పెట్టుకొని, గుండెల్లో ఒక తెలియని బాధను పెట్టుకొని దేవుని పాదాల చెంతకెళ్ళి ఒక్క అర్ధగంట కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసుకున్నాం అనుకోండి. అర్ధగంట అట్లా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసుకుంటే ప్రార్థన గదిలో నుంచి లేచేసరికి మన గుండెల్లో ఉన్న భయం అంతా ఎటు బారిపోద్దో అటు బారిపోద్ది. అంతకాలం మన స్నేహితులు ఎంతోమంది వచ్చి, ఏడవద్దమ్మా, దేవుడు ఉన్నాడమ్మా, ఆదరిస్తాడమ్మా, వాక్యం చదువుకోమ్మా అని ఎంతోమంది ఆదరణకరమైన మాటలు చెప్పినా వాళ్ళ మాటలు మనకు అంత ఆదరణ ఇవ్వలేవు, కానీ ఇస్తాయి, అంత ఆదరణ ఇవ్వలేవు. కానీ యేసయ్య పాదాల చెంత ఒక్క అర్ధగంట హృదయమార ప్రార్థన చేస్తే లేచేటప్పుడు 1000 ఏనుగుల బలంతో, సింహానికి మించిన ధైర్యంతో దేవుని సన్నిధిలో లేవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ భయాన్ని పోగొట్టింది ఏదో తెలుసా? యేసయ్య పాదాలు. మరొక మాట చెప్తా, ఎవరెవరైతే యేసయ్య పాదాల చెంత ఎక్కువగా బ్రతుకుతారో వాడి కళ్ళ ఎదుట ఎంత భయంకరమైన సమస్య ఉన్నా ఆ భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గొలియాతును చూసి సౌలు 40 రోజులు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు తెలుసా? ఆ గొలియాతు సౌలుకు భయంకరంగా కనపడ్డాడు. ఎందుకంత భయపడ్డాడు అంటే సౌలుకు దేవుని సన్నిధితో అంత సహవాసం లేదు, దేవుని సన్నిధిని అంతగా ప్రేమించేవాడు కాదు. తన సమస్య చాలా పెద్దదిగా కనపడింది. దేవుని సన్నిధిలో బ్రతికినటువంటి దావీదు దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తా, 7 మార్లు దేవుని స్తుతిస్తా, దినమంతా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి దావీదు ఉన్నాడు చూసారా, నిత్యము దేవుని సన్నిధిలో బ్రతికేవాడు. ఆ దావీదు యుద్ధ భూమిలోకి వస్తే అద్భుతం, అంత ఎత్తరి అయిన గొలియాతు కూడా దేవుని సన్నిధిలో బ్రతికేవాడికి తొకడ ఆఫ్ట్రాల్గా కనపడ్డాడు. దావీదా, నీకు ఎట్లా ఆఫ్ట్రాల్గా కనపడ్డాడు? కారణం ఏంటంటే నేను దేవుని సన్నిధిలో బ్రతికేటువంటి వాడిని, యేసయ్య పాదాల చెంత బ్రతికేటువంటి వాడిని. దేవునికి తప్ప, మరోసారి చెప్తాను, దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర బ్రతికేవాడు దేవునికి తప్ప ఏ సమస్యకు భయపడడు, కలవరపడడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే నేను ఆరాధించే నా దేవుడు యుగ సమాప్తి వరకు నాకు తోడుగా ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య పాదాల చెంత మనం ఉంటే గుండెల నిండా ధైర్యం కలిగి మనం బ్రతుకుతాం. రైట్. రెండవది, యేసు ప్రభువారు సశరీరునిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో ఎక్కడెక్కడ రోగగ్రస్తులు ఉన్నారో, ఇప్పుడు ఎక్కడైనా రోగులు ఉంటే రోగగ్రస్తులందరినీ ఎక్కడికి తీసుకెళ్ళి పడేస్తారు? ధర్మాసుపత్రి దగ్గర పడేస్తారు, హాస్పిటల్లో పడేస్తారు. కానీ ఆ రోజుల్లో ఎక్కడెక్కడ రోగగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ పడేశారని రాసిందో తెలుసా? యేసయ్య, చెప్పండి, ఎక్కడ పడేశారంట? యేసయ్య పాదాలు సర్వరోగ నివారిణి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. 15:30. నాతో కలిసి చెప్పండి. బహుజన సమూహములు, మరోసారి బహుజన సమూహములు
ఆయన యొద్దకును కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. ఎక్కడ పడేశారంట? ఆ దేశంలో ఎక్కడెక్కడ రోగగ్రస్తులు ఉన్నారో ఇక వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదంట. వాళ్ళందరినీ తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పడేస్తూ ఉన్నారు. యేసయ్య పాదాలు ఎలాంటివి? స్వస్థపరిచేటువంటి పాదాలు. నా ప్రభు బిడ్డలారా, దైవజనులు రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్పారు, మన సేవా ప్రారంభంలో ఒకరోజు వాక్యం చెప్తా డాక్టర్కి, పరమ డాక్టర్కి, డాక్టర్ గారు ఎవరు? లోకంలో ఉండే డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టరు, చెప్పాలి ఎంబీబీఎస్ డాక్టరు, ఎంఎస్, ఎండి, ఈ లోకంలో వైద్యులు ఉన్నారు కదా. ఈ వైద్యులకి, పరమ వైద్యుడు ఎవరు? మన ఆరాధ్య దైవం. చెప్పాలి, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోకపు వైద్యుడు రోగాన్ని తగ్గిస్తాడట, పరమ వైద్యుడు తొలగిస్తాడంట. ఆమెన్. ఈ లోకపు వైద్యులు ఏం చేస్తారంట? నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. మన జీవితంలో మన కష్టార్జితం అనా పైసా కూడా హాస్పిటల్ పాలు కాకుండా మన కష్టార్జితాన్ని మనం అనుభవించేటట్లుగా దేవుడు మన పట్ల కృప చూపించును గాక. ఈ మాటలు వింటున్న దైవజనమా, ఏ బలహీనత నేను నిలుబడి చేస్తున్నా, నిన్ను స్వస్థపరిచే శక్తి, మెడిసిన్ వాడొద్దని కాదు నేను చెప్పేది, నిన్ను స్వస్థపరిచే శక్తి యేసయ్య పాదాల చెంత ఉంది వాక్యం అంటుంది. ఎక్కడెక్కడ రోగగ్రస్తులందరినీ యేసయ్య పాదాల చెంత పడేశారో వారందరినీ యేసయ్య పాదాలు స్వస్థపరిచాయి. స్వస్థతే కాదు, మనం విన్నాం కదా, సమస్తము, చెప్పాలి గట్టిగా, సమస్తము యేసయ్య పాదాల చెంతే మనకు దొరుకుతుంది. ఒకటి ధైర్యం, రెండవది స్వస్థత, మూడవ మాట, ఎవరు యేసయ్య పాదాల చెంత ఉంటారో వారి జీవితంలో వారికి విరోధంగా పనిచేసే శత్రువైన సాతానును వారికి పాదపీఠంగా దేవుడు మారుస్తాడంట. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 110వ కీర్తన 1-2 చరణాలు. దయచేసి అందరూ చూడండి, నాతో కలిసి అందరూ చెప్పండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వాన కూర్చుండు. ఎడ కూర్చోమంటున్నాడు? పరలోకపు తండ్రి అంటాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా మారుస్తా. నేను ఆ పని చేసే వరకు నువ్వేం చేయి అంటాడు? నా కుడి పార్శ్వాన కూర్చో. అంటే నా పాదాల దగ్గర నువ్వు కూర్చో. దైవజనమా, ప్రతి దినం యేసయ్య పాదాలు పట్టుకొని శరణాగతులుగా, నీ పాదాలే నాకు శరణ్యమయ్యా, నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నా. దేవా, నా మీద పేదరికం శత్రువుగా పనిచేస్తుంది, ఈ పేదరికం నుంచి నాకు విడుదలివయ్యా. ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, యేసయ్యా నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నా, నా జీవితంలో పాపం నాకు శత్రువుగా ఉంది, సాతాను నాకు శత్రువుగా ఉన్నాడు, నాకు సహాయం చేయి ప్రభా. ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో ఏవేవి నీకు శత్రువులుగా ఉన్నాయో ఆ శత్రు విషయమై దేవుని పాదాల చెంత కూర్చుని ఆయన బ్రతిమలాడుకుంటా ఉంటే నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా దేవుడు మార్చును గాక. చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నా చేతులెత్తి ఉదయకాలం ముందు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నిద్ర చంపుకొని మాతో ఏకీభవిస్తూ ఇన్ని రోజులు మాతో కలిసి ఉదయకాలం ప్రార్థన చేశారు కదా. ఏ ఏ సమస్యలు మీ కుటుంబాలను పట్టి పీడిస్తున్నాయో యేసు నామం పేరిట ఆ సమస్యలన్నీ మీ పాదములకు పీఠంగా మారిపోవునుగాక. శత్రువులను పాదపీఠముగా దేవుడు చేయునుగాక. నిజమే, ఐగుప్తు దేశంలో మోషే వచ్చి, నా ప్రజలను ఈ దాస్యత్వం నుంచి విడిపించు,
నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటే మోషే గమనించండి, ఫరోతో ఆ మాట అన్నప్పుడు ఫరో ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడు? ఏమన్నాడు? యెహోవా ఎవడు? యెహోవా ఎవరు అంటే పర్వాలా. ఏమన్నాడు? యెహోవా ఎవడు? మన భాషలో చెప్పాలంటే వెర్రవీగి మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే పొగరుబట్టిన మాటలు మాట్లాడాడు. దేవుడు ఆ మాటని, రేయ్ ఫరో, యెహోవా ఎవడో నువ్వు తెలుసుకునేటట్టుగా చేస్తా నాకరా, యెహోవా ఎవడు అని అంటావు కదా. మన దేశంలో కూడా కొంతమంది యేసుప్రభు అంటంతో 3 మేకుల మీద వేలాడేవాడు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో, ఆయన పరాక్రమం ఎట్టిదో, ఆయన రోషం ఎట్టిదో ఒక్కసారి తన ఉగ్రత ఆ ప్రజల మీద చూపిస్తే రెప్పపాటు కాలంలో వాడు భూమి మీద బ్రతకడు. కాకపోతే మన దేవుడు ఎవరంటే దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఆయన పిల్లలైన మనలను నష్టపరచడం కాదు, ఆయన పిల్లలైన మనలనైనా మరణానికి అప్పగిస్తాడేమో, కానీ ఒక అన్యుణ్ణి మరణానికి అప్పగించడానికి దేవుడు తొందరపడ్డాం. ఎందుకో తెలుసా? ఇప్పుడు మరణానికి అప్పగించబడ్డాం అని అనుకోండి, చనిపోయామనుకోండి, ఎక్కడికి వెళ్తాం చెప్పాలి? మనల్ని తీసుకొని వెళ్ళటానికి పరలోకం నుండి దేవదూతలు వస్తారు. ఆయన్ని తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీ కూడా వస్తాడు. రాజశేఖరయ్య గారు చెప్తారు కదా, ఒకడు దొన్నపోతు మీద తిరుగుతాడుగా. ఎవరన్నాడు? యమరాజు దొన్నపోతు మీద తీసుకెళ్ళి ఒకటి వస్తాడు. ప్రభువు బిడ్డలు ఒకవేళ చంపబడ్డా, గమనించండి, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో ఇంత దారుణమైన మారణకాండ జరుగుతూ ఉంటే దేవుడు ఒక్కరితో చూపించలేక కాదు, తన ప్రజలు చంపబడుతున్న దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? నా బిడ్డలు చంపబడినా నా దగ్గరికే వస్తారు, నాతో యుగాలు బ్రతుకుతారు, వాళ్ళు నా దగ్గరికి రావాలనే కదా కోరుకునేది. చంపేవాడిని పట్ల దేవుడు ఎందుకు ఉగ్రత చూపించలేదో తెలుసా? వాడు ఇవాళ కాకపోతే రేపైనా మారతాడేమో, రేపు కాకపోతే తర్వాత రోజైనా మారతాడేమోనని దేవుడు తన కోపాన్ని బెగబడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజుకైనా మనోనేత్రాలు తెరవబడును గాక. నేను తమ్ముళ్ళు మేమంతా ఒక చోటుండి ఆ వీడియో చూస్తా, కనీసం 5 నిమిషాల పాటు నా కళ్ళమట్టి నీళ్లు తారలుగా కారుతున్నాయి. నా చుట్టూతా ఉన్నారు. వాళ్ళ మధ్యలో అట్లాగని పెద్దగా ఏడవలేక ఆ దుఃఖాన్ని అట్లా దిగమింగుతా లోలోపట అట్లా ఏడుస్తూ ఉన్నప్పుడు సడన్గా దేవుడు నాకు ఒకటి మాట గుర్తుకు తెచ్చాడు. పిచ్చోడా, నువ్వు ఏడవకు, మౌనంగా ఉండు. నెబుకద్నెజర్ రాజు ఇట్లాగే నేను రాజునని గర్వించాడు కదా, ఏమయ్యాడు? మెంటలోడైపోయి గద్దె మీద నుండి దిగి అడవిలోకి వెళ్ళి పశువులాగా గడ్డి తింటున్నాడంట. ఒకప్పుడు బిర్యానీ తినేవాడు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎన్ని రకాల రుచికరమైన భోజన పదార్థాలు ఉన్నాయో అవన్నీ తినేవాడు. ఇప్పుడు గద్దె మీద నుండి దిగి పశువులాగా మరి గడ్డి తింటా ఉన్నాడు. ఒక రోజు వస్తుంది, వాడు అంగీకరించాడా సరే, వాడిని ఎట్లా గడ్డి తినిపించాలో నాకు తెలిసిరా, నువ్వేం బాధపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మెట్టుకు ప్రభు బిడ్డలారా, ఇలాంటి దినాల్లో మనం చేయాల్సింది ఏంటంటే యేసయ్య పాదాల చెంత, ఆయన పాదాలు పట్టుకొని, ఇందాక మనం ప్రార్థన చేసామే, అట్లా రోజు దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శత్రువులను మన పాదములకు పీఠంగా దేవుడు మార్చుతాడు. యెహోవా ఎవడు అని వెర్రవీగాడు కదా, ఆ దేశం మీద ఆ దేవుడు ఎంత ఉగ్రుడో, ఎంత భీకరుడో, తన పిల్లలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో ఆయన పరాక్రమాన్ని తెలియచేయటానికి ఐగుప్తు దేశంలో తన ఉగ్రత కొమ్మరిస్తే విచిత్రం ఏంటో తెలుసా? ఐగుప్తీల మీద కప్పలు వచ్చినాయి, కానీ ఐగుప్తు దేశములో గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీల గొడారాల్లో ఒక కప్ప కూడా రాల. ఆ కప్పకి ఎంత డిసిప్లైనో చూడండి. ఆ కప్పకి ఎంత డిసిప్లైనో చూడండి. సరే, కప్పలు పోతే పోయినాయి, ఏగలో అసలు ఎంత సైనింగ్గా ఆ ఏగ ఇదిగో ఇక్కడ దాకా వచ్చే, ఇటు దాటితే గోషేను. గమనించండి, ఈ సరిహద్దు దాటి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళా.
అద్భుతం చూడండి, ఐగుప్తు దేశం అంతా శోకం, గోషేను సురక్షితంగా ఉంది. ఎంత భీకరమైన కార్యం చేశాడో. ఆ తర్వాత సంహారదూత బయలుదేరాడు. చెరసాలలో ఉన్న ఖైదీ జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు జ్యేష్ఠ కుమారుడు వరకు ఐగుప్తు దేశంలో శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. అదే సమయంలో గోషేనులో ఉన్న ఇజ్రాయేలీలు మాత్రం సురక్షితంగా ఉన్నారు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాం. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు వచ్చి ఫరో మోషే పాదాల మీద పడి, నాన్న మీరు ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోతారో అంత తొందరగా వెళ్ళండి. మీరు మా దేశంలో ఉంటే ఉన్నది కాస్త ఊడిపోయేటట్టుంది అని చెప్తా. ముగింపులో ఏమన్నాడు తెలుసా? మీ దేవుడైన యెహోవాకు నా నిమిత్తం ప్రార్థన చేయండి అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతా, ఫరో నా దేవుడు ఎవరో నీకు తెలిసిందా? తెలియటం ఏంటయ్యా, బాగా తెలిసిందయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న దైవజనమ, నీకు విరోధంగా ఏ పరిస్థితులు శత్రువులుగా లేచిన, వ్యక్తులు శత్రువులుగా లేచిన, పరిస్థితులు శత్రువులుగా లేచిన, నీ దేవుడు ఎంత భీకరుడో తెలుసా? ఆ శత్రువులను యేసు నామం పేరిట నీ పాదములకు పీఠంగా దేవుడు మారుస్తాడు. చెప్దాం ఆమేన్. ఆ పాదములకు పీఠంగా మార్చే వరకు మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా? ఆయన కుడి పార్శ్వాన ఆయన పాదాల దగ్గర కూర్చోవటం. ప్రతి సమస్యకు యేసయ్య పాదాలే మనకు పరిష్కారం. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ప్రతి సమస్యకు, ఏ సమస్య వచ్చినా యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన పాద సన్నిధిలో నువ్వు మొరపెడతా. ఆయన పాదాలు పట్టుకొని, దేవా నీ కాళ్ళు పట్టుకున్నా, నన్ను చిన్న చూపు చూడద్దు, నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నన్ను మర్చిపోవద్దు అంటాడు కదా యాకోబు. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను అట్లా పాదాలు పట్టుకో. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ శత్రువులను, అవి పరిస్థితులైనా, వ్యక్తులైనా, వ్యవస్థలైనా, నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా నా దేవుడు మార్చును గాక. ఎందుకు రోజు దేవుని పాదపీఠం యొద్ద కూర్చోవాలి? మరియ గూర్చి మనం విన్నాం కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరియని ఎక్కడ చూసినా, ఏ వచనాల్లో మనం గమనించినా మరి ఎక్కడ ఉంటా ఉండేదో తెలుసా? యేసయ్య పాదాల దగ్గరే ఉంటా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. మరియను గూర్చి 3 స్థలాల్లో ప్రస్తావన. లోకాసు వార్తలో ఇందాక మనం విన్న చోట యేసయ్య పాదాల చెంత కూర్చొని యేసయ్య బోధ వింటుందట. ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. అంటే యేసయ్య పాదాల చెంత మనం కూర్చుంటే యేసయ్య దగ్గర మనకేం దొరుకుతుంది? బోధ దొరుకుతుంది. మరోసారి ఏం దొరుకుతుంది? రాజశేఖరయ్య గారు బోధను గురించి ఒక మాట అంటారు, బోధ మన బాధను తీరుస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. అటన్నిటికి మించి యేసయ్య పాదాల చెంత, బైబిల్లో అపోస్తులుడైన పౌలు వారు గమాలియేలు పాదాల దగ్గర పెరిగాడని బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఎస్, ఎక్కడ? అపోస్తుల కార్యాలు. అందరూ చూడాలి. మీరు విన్న ఈ వర్తమానం, ఈ దినం అనేకులకు షేర్ చేయండి. వారు విని బలపడటానికి మనం పురికొల్పిన వాళ్ళం అవుతాం. 22వ అధ్యాయం 3వ వచనం. 22వ అధ్యాయం 3వ వచనం. ఎస్, నాతో కలిసి. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఆ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు సుశిక్షితుడనైతిని. రైట్. ఇది చూడు. అపోస్తుడైన పౌలు గారు ఎక్కడ పత్రికల్లో మాట్లాడుతూ అంటాడు, నేను ఏమంటాడు, నిష్ఠాగరిష్ఠుడిగా బ్రతికాను, అనింద్యుడిగా బ్రతికాను. ధర్మశాస్త్ర విషయంలో ఎక్కడ లోపం లేకుండా నేను అనింద్యుడిగా బ్రతికాను, లోపం లేనివాడిగా బ్రతికాను, సుశిక్షితుడిగా నేను బ్రతుకుతూ వచ్చాను అని అంటాడు.
అద్భుతం చూడండి. అయ్యా పౌలా, ఇంత అనింజుడుగా నువ్వు బ్రతకటానికి కారణం ఏంటంటే, గమాలియేలు పాదాల దగ్గర నేను పెరిగాను, ఆయన బోధ వింటూ పెరిగాను. నేనంట, గమాలియేలు పాదాల దగ్గర పెరిగిన వాడే అనింజుడిగా బ్రతికితే, యేసయ్య పాదాల చెంత పెరిగేవాడు ఇంకెంత అనింజుడిగా బ్రతుకుతాడో కదా. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసయ్య పాదాల చెంత నువ్వు బ్రతికితే నీలో ఉన్న పాపమంతా నీకు దూరం అయిపోద్ది. నీలో ఉన్న అపవిత్రత అంతా నీకు దూరం అయిపోద్ది. నీలో ఉన్న ప్రతి చీకటి అనుభవాలు నీకు దూరం అయిపోయి చివరికి దేవునిలో ఎలా బ్రతుకుతావో తెలుసా? అనింజుడిగా బ్రతకటం ప్రారంభిస్తావు. మరోసారి చెప్తాను, నిన్ను నన్ను ఈ పాపలోకంలో అనింజులుగా బ్రతికింప చేసేది యేసయ్య పాదాలు. హల్లెలూయా. ఆఖరి మాట, 5 గంటలకి షార్ట్ మెసేజెస్ అప్లోడ్ చేయబడతాయి. వింటున్న మీరందరూ కూడా తప్పకుండా ఉదయం లేవటంతో మన వర్తమానాలు విని ఎంతమందికి మీరు షేర్ చేయగలరో అందరికీ షేర్ చేయండి. మంచిది. మరియా యేసయ్య పాదాల చెంత ఆయన బోధ వింది. ఆ బోధ నిన్ను నన్ను అనింద్యులుగా మారుస్తుంది. యేసయ్య పాదాల చెంత మనం గడిపితే ఆయన పాదాలు మనలో ఉన్న మాలిన్యమంతా తొలగించి మనల్ని పవిత్రులుగా మారుస్తాయి. అద్భుతం. అలా యేసయ్య పాదాల చెంత బ్రతుకుతున్న మరియ గృహంలో ఒక మరణం జరిగింది. ఎవరు చనిపోయారు? లాజరయ్య చనిపోయాడు. విచిత్రం, యేసు ప్రభువారు కబురు పంపించారు. యేసు ప్రభువారు వెంటనే రాలేదు. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చారన్న సంగతి మార్తమ్మ తెలుసుకుంది. మార్తమ్మ తెలుసుకొని అంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, నీవే గనక ఇక్కడ ఉంటే నా ఇంట్లో ఈ కీడు జరిగేది కాదయ్యా, నువ్వు లేకపోవటమే దీనికి కారణమయ్యా అని తన బాధ అంతా యేసు ప్రభుకు చెప్పుకుంది. ఎవరు? మార్తమ్మ. బోధకుడు వచ్చాడన్న సంగతి మరియమ్మకు తెలిసి మరియమ్మ పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేసిందో తెలుసా? యేసయ్య పాదాల మీద పడిపోయిందట. చెప్పండి, ఎక్కడ పడిపోయింది? చూడండి, ఆ మాట యోహాను సువార్తలో ఉంటుంది, 11వ అధ్యాయం 32వ వచనం. 11వ అధ్యాయం. అందరూ నాతో కలిసి చెప్పండి. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండున నేను. యేసయ్యను చూసి ఎక్కడ పడిందట? అమ్మ చెప్పాలి, ఎక్కడ పడిందట? అంటే మరియని ఎక్కడ చూసినా, బైబిల్లో ఎక్కడ మనం చదివినా మరియని ఎక్కడ కనుగొంటా ఉన్నాం? యేసయ్య పాదాల చెంతే మనం కనుగొంటాం. తల్లి, నా వైపు చూడండి అమ్మా, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. పరలోకమందలి దేవుడు నిన్నెప్పుడు చూసినా నిన్నెక్కడ దేవుడు చూడాలో తెలుసా? యేసయ్య పాదాల చెంత కూర్చున్న ఎస్తేరును దేవుడు చూడాలి. యేసయ్య పాదాల చెంత కూర్చున్న ఝాన్సీని చూడాలి. యేసయ్య పాదాల చెంత కూర్చున్న లతాను దేవుడు చూడాలి. యేసయ్య పాదాల చెంత కూర్చున్న సుగుణమ్మను దేవుడు చూడాలి. యేసయ్య పాదాల చెంత కూర్చున్న బ్యోలమ్మను దేవుడు చూడాలి. నిన్నెప్పుడు చూసినా క్రైస్తవ జనమ సెల్ ఫోన్తో ఆడుకుంటా, సెల్ ఫోన్ దగ్గర ఉన్న విశ్వాసిగా దేవుడు నిన్ను చూడకూడదు. టీవీ మీడియా దగ్గర కాలం గడుపుతున్న వ్యక్తిగా యేసయ్య నేను చూడకూడదు. యేసయ్య నేను చూడాలనుకున్నప్పుడు స్నేహితుల మధ్యలో తిరుగుతున్న వ్యక్తిగా దేవుడు నేను చూడకూడదు. యేసయ్య నేను ఎప్పుడు చూసినా ఆయన పాదాల దగ్గర ఉండే వ్యక్తిగా దేవుడు మనల్ని చూచును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. బైబిల్లో మరియమ్మని ఎక్కడ చూసినా ఎక్కడ కనపడింది? పెద్దగా చెప్పాలి, ఎక్కడ కనపడింది? మరియమ్మని ఎక్కడ చూసినా యేసయ్య పాదాలు, యేసయ్య పాదాలు, యేసయ్య పాదాల దగ్గరే కనపడతా ఉంది. నిన్ను దేవుడు ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకుంటూనో అట్లాగే నువ్వు కనపడాలి, ప్రార్థన చేసుకుంటూనో అట్లాగే నువ్వు కనపడాలి, ఎక్కడో ఓ చోటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూనో నీవు దేవుడు నీవు దేవుని పాదాల చెంతే మనం బ్రతికే కృప దేవుడు ఇచ్చునుగాక. ఆయన పాదాల్లో ఏముందో తెలుసా? పునరుత్థానపు శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్.
అయ్యా నీవు ఇక్కడున్న యోడల నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని యేసయ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే యేసు ప్రభువారు పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన మరలా బ్రతుకుతాడని చెప్పి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి గమనించండి. యేసయ్య అన్నారు, లాజరా చెప్పాలి, లాజరా బయటికి రా అన్నాడు. యేసయ్య పాదాలలో ఉన్న పునరుద్ధానపు శక్తి ఆ సమాధిలోకి వెళ్ళి చచ్చిన లాజరు సజీవునిగా బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పండి ఏమని పిలిచాడమ్మా? లాజరా బయటికి రా అన్నాడు. పేరు పెట్టకుండా సమాధిలో ఉన్నవాడా బయటికి రా అంటే చూడండి, యేసయ్య అక్కడ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే లాజరా బయటికి రా అనకుండా సమాధిలో ఉన్నవాడా బయటికి రా అంటే యెరూషలేములో ఎంతమంది అయితే సమాధిలో ఉన్నారో భయభక్తులు కలిగి బ్రతికారో ఎక్కడి నుంచి? ఆదాము కాలం మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, సొలొమోను, సంసోను, ఈ భక్తులంతా ఉన్నారు కదా, సమాధిలో నుంచి బయటికి రా అని అంటంతో వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు. అందుకనే వాళ్ళందరూ వద్దులేనా ఆయన లాజరా చెప్పమ్మా, లాజరా. మీకు తెలుసా ఆ పిలుపు లాజరు ఒక్కడనే లేపింది. ఒక రోజు రాబోతుంది, యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. యేసయ్య మధ్యాకాశానికి వచ్చి ఒక స్వరం వినిపిస్తాడు. ఏమని తెలుసా? ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కిరమ్ము అని ప్రభు పిలిచిన వెంటనే యేసయ్య పాదాల చెంత ఎవరెవరు బ్రతుకుతూ వచ్చారో, యేసయ్య పాదాలను ప్రాణాధికంగా ఎవరు ప్రేమిస్తూ వచ్చారో ఇక్కడకు ఎక్కిరా అని మధ్యాకాశంలో పిలిచిన మరుక్షణమే యేసయ్య పాదాల చెంత బ్రతికిన వాళ్ళు పునరుద్ధానపు శక్తిని పొందుకొని రెప్పపాటు కాలములో రూపాంతరం చెంది మధ్యాకాశములో ఉన్న ప్రభువును మనం ఎదుర్కొందుముగాక. నా ప్రభు బిడ్డలారా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ప్రతి క్షణం యేసయ్య పాదాల చెంతను గడుపు. మరోసారి చెప్పమంటారు ఈ మాట? నీ బ్రతుకులో నీకు కావలసిన సమస్తము యేసయ్య పాదాల చెంతే ఉంది. యేసయ్య పాదాల క్రింద సమస్తాన్ని ఉంచాడు. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, సంకలో గొర్రె పిల్లను పెట్టుకొని వాడెవడో ఊరంతా తిరిగాడంట. విన్నారా? సంకలో గొర్రె పిల్లను పెట్టుకుని వాడెవడో ఊరంతా తిరిగాడంట. యేసయ్య పాదాలను వదిలిపెట్టి ఎవరెవరో సహాయం చేస్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళటం బుద్ధిహీనత కాదా? ఒక మాట తీర్మానం చేసుకో, నిన్నెప్పుడు దేవుడు చూసినా యేసయ్య పాదాల చెంత ఉన్న మరియలాగా నిన్ను నన్ను దేవుడు చూచునుగాక. ఈ సంగతి ఎరిగి యేసయ్య పాదాలను మరియ వదిలిపెట్టలేదు. ఈ సంగతి నీవెరిగితే యేసయ్య పాదాలను మనం కూడా వదిలిపెట్టుకుందుముగాక.